అధికార పార్టీ వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, మా వైసీపీలో చేరని అంటూ ఫోన్లు చేయడం ఆపాలని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానం నియోజకవర్గ అభ్యర్థిగా సవితమ్మను ప్రకటించడంతో మాలో విభేదాలున్నాయని, అనవసరమైన పోస్టింగ్లు పెడుతూ కొందరు పని కట్టుకుంటూ వైసీపీ పార్టీలోకి రండి అని ఫోన్ ద్వారా పిలుస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు వారి చిల్లర రాజకీయాలు మానుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ అధిష్టానం అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మేము ఇలాంటి రాజకీయాలు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ అనుచరులు పద్ధతులు మార్చుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతా ఒక కుటుంబమని, కలిసికట్టుగా జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పెనుకొండ అభ్యర్థి సవితమ్మ ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో పెనుకొండ నియోజకవర్గంలో గెలుస్తున్నామని అన్నారు. సోతం వర్గము ఇక్కడ కిష్టప్ వర్గాలు అంటారు. ఏ వర్గం వెళ్ళి మాకు పనిచేసినాం మేము 15 ఏళ్ళ నుంచి ఆయన కింద, కానీ మన పరిసరాలు కానీ మాకు ఎప్పుడూ ఒకటే పార్టీలో టికెట్ ఇచ్చినా ఒకటే మాకు ఫోన్ చేసి ఈ వర్గానికి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మాకు టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ అదే ఇస్తే ఎవరికైనా పనిచేస్తామని చెప్పినాము. కాబట్టి మీరు శంకరనారాయణకి వెళ్ళా కదా, మీరు మా పార్టీలోకి రావచ్చు కదా, దానికి సంగతి మీకు ఒకటి మాకు న్యాయం ఇచ్చిందాం. కాబట్టి ఫోన్లు చేసి మానుకొని మాకు ఇంకా ఉషశ్రీ మాకు ఇంకా ఈజీగా ఉంటుందని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఖుషీగా హ్యాపీగా ఉన్నాము. మాకు ఇంకా ఈజీగా గెలుస్తాము. ప్రజలు కానీ మా వైపు ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. లోకల్ సౌతమ్మ కాబట్టి సౌతమ్మ అక్క మంది నిత్యము పార్టీలో బాగా పనిచేసింది. అందరికీ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పార్టీ కానీ గుర్తించి టికెట్ ఇచ్చింది. పార్టీ దిశగా మేము అడుగులు వేసేకి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కానీ ఇంకా ఎప్పుడు ఒకసారి క్యాన్వాస్ కానీ అడుగుతున్నారు. కాబట్టి మేము పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తాము. పార్టీని అందరినీ కలుపుకొని మేము ఎవరిని వదలము. అందరూ మేము కుటుంబ సభ్యులు అందరినీ కలుపుకొని కలిసికట్టుగా పోతామని చెప్పి పార్టీని అత్యధిక మెజార్టీతో పార్టీ పెనుగొండలో జెండా ఎగరవేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నారు. సవితమ్మ గారిని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ వాళ్ళు ఫోన్లు చేస్తూ వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అటువంటివి ఏమీ లేవు. ఏమొచ్చినా అధిష్టానం చూసుకుంటుంది. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి మన పార్టీని గెలిపించే దిశగా ప్రయాణించవలసిన కోరడం ఇది.